ఆడు చూడండి ఎలా చూస్తున్నాడా. ఆడికి ఆల్రెడీ అర్థమైపోయింది మేము ఊరు వెళ్తున్నామని. ఆడు చూడండి పైనుండి ఎలా చూస్తున్నాడు. నేను మా అమ్మ కలిసి తిరుపతి సేవకి వెళ్తున్నాం. చాలామంది తిరుపతి దర్శనానికి వెళ్తారు, కానీ నేను సేవ చేయడానికి వెళ్తున్నాం. ఇదిగోండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిపోతున్నాం. బయట చూసారా మొత్తం అంతా తిరగొట్టేశారు. ఇది ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఎస్కలేటర్ మీద నుంచి ఒక హీరో వస్తున్నాడు, చూసి భయపడకండి, ఎంకరేజ్ చేయండి. కొంచెం ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉన్న వల్ల ఇంకా చాలా వీడియోస్ చేయాలనిపిస్తుంది. స్టేషన్ అంతా చూస్తున్నాను, కానీ ఈ ఫీల్ బాగుంటుందండి. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఎదురుగా ట్రైన్ వస్తూ ఆ ప్లాట్ఫామ్ దగ్గర నడుస్తుంటే ఆ కిక్ వేరు. ఇటువంటి మాటల్లోనే ట్రైన్ వస్తుంది, ఇదే మనం ఎక్కబోయే ట్రైన్. కానీ ఎప్పుడైనా సరే స్టేషన్ దగ్గర ఒక ట్రైన్ వచ్చే ముందు మనకు కొంచెం గూస్ బంప్స్లా వస్తూ ఉంటాయి. ఇదే కొంతమందికి రావనుకోండి, కొంతమందికి మాత్రం నాలంటికి అయితే వస్తాయి. ట్రైన్ వచ్చింది కదా, సరే లోపలికి వెళ్ళి ఇంకా మన బెత్తమే కొడుకుని మాట్లాడదాం. ఇప్పుడు అన్ని సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు బెడ్ టైం, పడుకోవడమే. ఇప్పుడు వైజాగ్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా తిరుపతి వెళ్ళి ఇంకా లెగడమే. పడుకుంటాను. తిరుపతిలో కలుద్దాం రేపు. గుడ్ నైట్. ఇంకా పడుకొని లెగిసిన తర్వాత రేణిగుంట స్టేషన్ వచ్చింది. స్టేషన్ వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా బయటకు వచ్చి అలా చూస్తున్నాను. కానీ ఈ డోర్ దగ్గర నుంచున్నప్పుడు ఒక ఫీల్ బాగుంటుందండి. అది ఎంతమంది అయితే ఆ ఫీల్ పొందారో కింద కామెంట్ చేసి చెప్పండి. అసలు ఆ ఫీల్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి, నుంచున్న వాళ్ళకి చెప్పచ్చు. ఇప్పుడు స్టార్ ఐటమ్ ఏంటంటే ఈ కర్వ్. ఇది చాలామంది చూస్తుంటారు, విండోస్ నుంచి చూస్తుంటారు. ఈ కర్వ్ చూసినప్పుడు మాత్రం మన ట్రైన్ ఎంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. తిరుపతి స్టేషన్ దిగాం, 5th ప్లాట్ఫామ్లో దించాడు. ఇంక ఇప్పుడు మెట్లు ఎక్కి అలా కింద దిగడం. స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. ఇదిగోండి తిరుపతి బయట చూసారు అలా ఉందో. ఎవడ పనుల్లో ఆడు ఉన్నాడు. స్టేషన్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా ఇది కూడా మన విశాఖపట్నం స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది, తిరుపతి స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఉంది. గవర్నమెంట్ మరి బాగా ప్లాన్ చేస్తుంది మరి గట్టిగా. చూద్దాం డెవలప్మెంట్ అలా ఎంతవరకు వెళ్తుందో. చూసారా పక్కన ఉంది బిల్డింగ్, అదే కన్స్ట్రక్షన్. రోడ్లు ఇలా ఉంటాయి, స్టేషన్ రోడ్డు. ఆ పక్కన రైట్ సైడ్ అన్ని టిఫిన్ షాపులే. ఇక్కడ ఏంటంటే తమిళనాడును ఆంధ్ర రెండు టచ్ అయ్యి ఉంటాయి, టిఫిన్స్ బాగుంటాయి. ఈ ఎద్దుని చూసారు అలా ఉందో, ట్విన్ అనుకుంటా, లోపలిది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇదైతే విష్ణు నివాసం. విష్ణు నివాసంలో ఆల్రెడీ మేము రూమ్ బుక్ చేసుకున్నాం. ఇంకా విష్ణు నివాసంలో రూమ్ అది 2nd ఫ్లోర్ 3rd ఫ్లోర్ వెళ్ళి రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిన తర్వాత అలా బయటకు వచ్చాను. ఇప్పుడు బస్సు ఎక్కాలి. బయట మన బస్సు మాట్లాడారు మా వాళ్ళు. ఇదిగోండి బస్సు. ఈ బస్సు మీద ఇప్పుడు లోకల్లో తిరుపతిలో ఉన్న కిందన టెంపుల్స్ ఉంటాయి, కొన్ని ప్రాచీనమైన టెంపుల్స్. అందులో ముఖ్యమైనది గుడిమల్లం. ఈ టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది. చాలాసార్లు తిరుపతి వచ్చాను. తిరుమల కొండెక్కి దర్శనం చేసుకోవడం, మళ్ళీ కింద దిగడం, రైల్వే స్టేషన్కి వెళ్ళడం, ఇంటికి వెళ్ళిపోవడం, అదే జరుగుతుంది. కానీ మా వాళ్ళు పట్టుబట్టి మరి ఈ గుడికి పట్టుకెళ్తున్నారు. యాక్చువల్లీ ఇది గుడి చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అంట. దగ్గర దగ్గర నమ్ముతారో నమ్మరో 2200 ఇయర్స్ అంట ఈ గుడి. అంతే, చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇది. కానీ రోడ్లు మాత్రం చూసారా, గ్రీనరీ కానీ రోడ్లు కరువులు కానీ చాలా బాగున్నాయి. కానీ నాకు ఈ రోడ్డు వచ్చింది ఒక 20 feet రోడ్డు ఉంటుంది అనుకుంటా. ఈ బస్ జర్నీ చాలా బాగుంది. కార్ అయితే ఇంకా బాగుంటుంది, మరి ఎంతమంది ఉన్నాం కాబట్టి బస్సే. చూడండి కరువుస్ ఎలా ఉన్నాయి. నిజంగా నా దగ్గర బండి ఉంటే మాత్రం బండి మీద వెళ్ళడానికే నేను ఎక్కువ ఛాన్స్ తీసుకుంటాను. కొండలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది డ్రైవ్ చేసినాడు, కానీ అది ఎక్స్పీరియన్స్ కాబట్టి వాళ్ళు బాగా తీసుకెళ్తారు. దాదాపు దగ్గరికి వస్తాం గుడి దగ్గరికి. ఇదిగోండి ఫైనల్లీ గుడి దగ్గరికి వస్తాం. పురావస్తు శాఖలు కూడా బోర్డు పెట్టారు గుడి సర్వే చేసినట్టు.
2200 సంవత్సరాలు అంటే మామూలు తక్కువ సంవత్సరాలు కాదు కదా అది. పరశురామేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఇందులో శివలింగం ఉంటుంది. ఆ శివలింగం కూడా చాలా డిఫరెంట్. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గురు కలిపి ఉంటారు. త్రిమూర్తులు ముగ్గురు కలిపి ఉంటారు అనమాట ఆ లింగంలో. చూడండి, అక్కడ కాలు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఈ స్టోన్స్ అయితే నిజంగా అయితే ఇప్పుడు కట్టినట్టు అయితే లేవు. ఇది కూడా 2 డైనెస్టీలు కట్టాయంట, పల్లవాస్ అండ్ చోళాస్. కానీ బాగా కట్టాడు, తక్కువ స్పేస్లో బాగా కట్టారు. అంటే యాక్చువల్ చెప్పడం తక్కువ స్పేస్ అంటారు, కానీ నాకైతే పెద్ద స్పేస్లా కనబడుతుంది. చూసారా, ఇక్కడ ఉన్నాయి 3 లాంగ్వేజెస్లో ఉన్నాయి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. నేను తెలుగులో పెట్టాను, అది ఒకసారి పాజ్ చేసుకుని చూసుకోండి, చదవండి. హిస్టరీ ఇంగ్లీషు ఒకసారి పాజ్ చేసుకుని చదవండి. చూసారు ఎలా ఉందో టెంపుల్. అయితే చాలా జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. మీకు ఆ లోపల ఉన్న విగ్రహం కూడా నేను మీకు ఫోటో పెడతాను. ఈవిడే ఆనందవల్లి అమ్మ. చూడండి, ఈ చెట్టు పూజ చేస్తున్నాను. ఆ గుడి పక్కన ఉంది. ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇదిగోండి, దాని చెప్పాను కానీ ఆనందవల్లి అమ్మవారిది అదే టెంపుల్. లోపలికి వెళ్ళొచ్చు, గర్భగుడి లోపలికి వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ అయితే నాకు చాలా ప్లెజెంట్గా ఉంది. చాలామందికి గుడి దగ్గర ప్రశాంతంగా ఉంటుందని అంటారు కదా. సూర్యభగవానుడు ఇది. చూడండి, సూర్యభగవానుడు. ఇది గుడి బ్యాక్ సైడ్ గజస్తంభం. నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే గజస్తంభం ముందు ఉంటుంది కదా, ఇదేంటి వెనక్కి ఉందని నాకు ఆశ్చర్యం వేస్తుంది కొంచెం. ఏమో మరి ఇక్కడ ఇలా ఉంటుందేమో. యాక్చువల్లీ నేను ఏ గుడి చూసినా గజస్తంభం ముందు ఉంటుంది, ఇక్కడ గుడి బ్యాక్ సైడ్ ఉంది. ఇదిగోండి గుడి, అంటే గర్భగుడి కాదు, వెనకాతల షేప్ ఇలా ఉంటుంది. లోపల విగ్రహాలు అయితే ఇలా ఉంటాయి. చూడండి ఎలా ఉందో. ఇది రాయి అయితే చాలా ఓల్డెస్ట్, ఇప్పుడు కట్టింది అయితే కాదు. నేను చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అయ్యాను విగ్రహం చూడగానే. మీరు ఎంతమంది షాక్ అయ్యారు కింద కామెంట్ చేసి చెప్పండి. అసలు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను కూడా కామెంట్ చేయండి. ఇంకా లోపల దర్శనం అయింది, బయటకు వచ్చాను. గుడి పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం కలర్స్ వేస్తే బాగుంటుంది. మరి ఓల్డ్కు పోద్దని వేయట్లేదేమో నాకు తెలియదు. ఆల్రెడీ పక్క కలర్స్ వేశారు, షేడ్ అయిపోయినట్టుగా ఉన్నాయి. కానీ స్టోన్స్ మాత్రం లోపల ఇవన్నీ మాత్రం యూనిక్గా ఉన్నాయి. ఆ పాత స్ట్రక్చర్ లాగే కనబడుతున్నాయి. పాత స్ట్రక్చర్లా కనబడడం కాదు, స్ట్రక్చర్ పాతదే. బయట చూస్తే పెద్ద మర్రి చెట్టు ఉంది. మన చెట్లు కూడా కాపాడాలి, ఎప్పుడు నరికేయకూడదు చెట్లని, ఇవి నీడనిస్తాయి. అదిగోండి మన తిరుమలగిరి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా పార్ట్ 2 వీడియో వస్తుంది. ఆ పార్ట్ 2 వీడియోలో తిరుమల కొండపైన ఏమేమి ఉంటాయి, ఏవే ప్లేసెస్ మనం చూడొచ్చు, అసలు మెయిన్ ముఖ్యంగా నేను నిలబోతుంది సేవ చేయడానికి. ఆ సేవ అనేది ఎలా చేస్తారు, ఏ డ్రెస్సులో ఉంటాయో, సేవా సదన్ కానీ అక్కడున్న యూనిఫామ్ కానీ ఏ విధంగా ఉంటాయో తర్వాత వచ్చే పార్ట్ 2 వీడియోలో మనం తెలుసుకుందాం. ఈలోగా మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏం లేదు, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పార్ట్ 2 వీడియోలో కలుద్దాం.